సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బీఆర్ఎస్ సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టీం విదేశీ పర్యటన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో 35,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలో ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయని వివరించారు చామల. దక్షిణ కొరియాలోనూ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారని చెప్పారు. 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ప్రజాపాలన పేరు మీద కోటి అప్లికేషన్లు, 15-20 రోజులలో ఊర్లల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలు అందరూ ప్రతి గ్రామ పంచాయతీల క్యాంపు పెట్టి మరి అప్లికేషన్లు తీసుకొని వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా తప్పుడు చూపించారు వాళ్ళు. ఇదంతా కాలయాపనే అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ ఏం చేయొద్దన్న ఉద్దేశంతో. సరే అదో ఇదో మనకు పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అనేది అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్. ఇందులో ఆగస్టు 15 కల్లా చేస్తా అన్నట్టు చేస్తున్నారు. దాని మీద తప్పుడు ప్రచారమే. అంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇయ్యరనా, లేని వాళ్ళకి ఇయ్యరనా, వాళ్ళ వీళ్ళకి ఇయ్యరనా, వాళ్ళకి ఇయ్యరనా, ఐటీ రిటర్న్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మళ్ళా ప్రతిపక్షాలు మాట్లాడటం జరిగింది. నిన్న అమెరికా పర్యటనలో కూడా ఏం దొరికితే బాగుంటుంది, ఏది దొరికించుకొని తప్పుడు ప్రచారం చేద్దామన్న ఆలోచనే తప్ప వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా రోజు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియా యూట్యూబ్లు చూస్తే ఇవి కేవలం వీళ్ళు సంపాదించిన దొంగతనంలోకి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ దీని మీదే పెడుతున్నట్టు అనిపిస్తుంది. కుటుంబ పాలన విషయానికి వస్తే ఇక కుటుంబ పాలన భారతదేశంలో అంతకుముందు ఏదైనా కుటుంబంలలో ఏదైనా స్టేట్లలో వాళ్ళ లీడర్లు ఉండొచ్చు, ఎన్సీపీకి లేకపోతే డిఎంకేకి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలలో. ఇక్కడ జరిగినంత మిస్యూజ్ కుటుంబ పాలన ఇంకెక్కడ జరగలేదనేది కూడా మీ తెలంగాణ ప్రజలు చూసారు. ఎందుకంటే వీలైనంత మటుకు అందరికీ పొలిటికల్ అకామిడేషన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్సభ అన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. ముఖ్యమంత్రి కాంచి మొదలు పెడితే మంత్రుల కాంచి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే. ఈరోజు ఇంత ధైర్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చింది. దాని మీద కూడా మీరు చెడు ప్రచారం. ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి, దాన్ని భూతద్దంలో పెట్టి ఒక 100 మంది పేడ్ ఆర్టిస్టులను దొరికించుకుర్రు ఈ మధ్య.